మంత్రి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. అవినీతి చేశారని కేసీఆర్ ను విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ చెంత చేరడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. జీవన్ రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకుని బీఆర్ఎస్ లో చేరుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ విస కౌగిలిలోకి జీవన్ రెడ్డి వెళ్లారని విమర్శించారు. ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించి దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో ఆ నాయకుడు చెంతన చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటాం. ఇప్పటికీ మాకు జీవన్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉంది. పెద్ద ఆయన సుదీర్ఘం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ వారు పోయిన పార్టీ ఆయన తప్పు చేశారనే మాట మాత్రం చెప్పక తప్పదు. జీవన్ రెడ్డి గారు తన ఆత్మ అభిమానం చంపుకొని 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు కేసీఆర్ గారి కౌగిల్లోకి వెళ్లిపోయినటువంటి సందర్భం చూస్తే, పార్టీలు అనేక మందిని ఫిరాయింపు చేసినటువంటి పితామహుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారి కౌగిల్లో ఎలా ఇమిడిపోతాడో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే కేసీఆర్ గారి విష కౌగిలిలో అనేక మంది సీనియర్ నాయకులు బలైపోయినటువంటి సందర్భం, అసలు వాళ్ళ ఆచూకీ కూడా లేనటువంటి సందర్భంలో అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని పార్టీ ఫిరాయింపు చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి అనేక మంది పార్టీ ఫిరాయింపులతోటి నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలా పనిచేస్తారో జీవన్ రెడ్డి గారిని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి దగ్గర మీరు పోయి ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? ఇప్పటి వరకు మీరు ప్రజల మనిషిని, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడుగా మేమందరం భావిస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు అక్కడ పోయి మీరు కరీంనగర్లో సామాన్య ప్రజలకి, కరీంనగర్ రైతులకి, కార్మికులకి, అక్కడ బాధితులకి, బీసీలకి, ముఖ్యంగా ఎస్సీలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు?